హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. దిస్ ఈజ్ శర్మ. ప్రతి విద్యార్థికి జాబ్ పొందడం ఒక కళ. అదే టీసీఎస్ కంపెనీ లాంటి ఒక మంచి కంపెనీలో జాబ్ పొందడం అనేది ఒక అదృష్టంగా అందరూ భావిస్తారు. అయితే అందులో జాబ్ పొందాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే ఎన్క్యూటీ రాయాలి. సో ఎన్క్యూటీ అంటే ఏంటి? నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్, టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఎవ్రీ ఇయర్ మనకి ఎగ్జామినేషన్ పెడుతుంటది. ఎన్క్యూటీ 2021 ఫిబ్రవరిలో రేపు 18th or 19th లో ఎగ్జామినేషన్ ఉంది. దీనికి ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకపోతే లాస్ట్ డేట్ February 10th. సో దీని గురించి డీటెయిల్స్ గా మనం ఈ రోజు నేర్చుకుందాము. ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇందులో అసలు క్వశ్చన్ పేపర్ ఎలాగుంటది, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సో వాట్ ఈస్ ద టీసీఎస్ ఎన్క్యూటీ, వీటి గురించి డీటెయిల్స్ గా చెప్పుకుని ఈరోజు కొన్ని న్యూమరికల్ ఎబిలిటీలో కొన్ని సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో అందులో చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. అందులో ఐటీసీ సెక్టర్ ఉంది, అలాగే మెకానికల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ ఉన్నాయి. చాలా టైటాన్ కూడా టాటా వాళ్ళది. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా అందులో జాబ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో రకరకాలైనటువంటి టీసీఎస్ అన్ని రకాలుగానే వ్యాపించింది. సో అటువంటి టాటా టీసీఎస్ లో మన టాటా కంపెనీలో జాబ్ పొందాలంటే ప్రతి విద్యార్థి ఒక ఎన్క్యూటీ రాయాలి, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. సో ఇది ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవారు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది మనం నేర్చుకుందాం. ఇందులో నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఇది 2 years వ్యాలిడిటీ. ఇందులో మీరు చేసినటువంటి స్కోరు 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ కనుక మీరు ఇస్తే ఆ జాబ్ కంపెనీ వాళ్ళలో సో కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నది. ఈ స్కోర్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ కూడా దీనికి రాయడానికి చూడండి, ఎవరు రాయాలి ఏంటనేది చూద్దాము. ఇందులో ఫస్ట్ ఎన్క్యూటీ స్కోర్, పర్ఫార్మెన్స్ మెజర్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ వెర్బల్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో 3 రకాలైనటువంటి వాటి మీద వీళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అసలు అబౌట్ ద టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అని చూద్దాం. క్యాండిడేట్స్ విత్ ఎన్క్యూటీ స్కోర్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఆన్ ద టీసీఎస్ అయాన్ జాబ్. టీసీఎస్ అయాన్ జాబ్ లిస్టింగ్ పోర్టల్ ఉంటుంది, అందులో అది కమింగ్ షార్ట్లీ. సో మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటర్, మీ సెంటర్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది టీసీఎస్ అయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ లో వెళ్ళి రాయవలసి ఉంటుంది. సో ఇది దీని యొక్క స్కోరు 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో అప్లై ఫర్ ఎనీ ఎంట్రీ లెవెల్ రోల్ ఇన్ ద జాబ్ కార్పొరేటర్ విత్ ఎన్క్యూటీ స్కోర్ తో మనం అప్లై చేసుకోవచ్చు. సో హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవాలి? అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ ఇన్ దేర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్స్. ప్రీ ఫైనల్ అంటే 3rd year వాళ్ళు, ఫైనల్ అంటే 4th year వాళ్ళు. అదే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే 2021 బ్యాచ్ అండ్ 2022 బ్యాచ్. మరో కండిషన్ ఇచ్చారు, స్టూడెంట్స్ విత్ ఎనీ డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ డిసిప్లిన్. సో ఏదైనా సరే డిగ్రీలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మరొకటి ఇచ్చారు ఏంటంటే ఫ్రెషర్స్ విత్ లెస్ దెన్ 2 years ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే 2018-19, 19-20 వచ్చి వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎన్క్యూటీకి. సో దిస్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ February 18th or 19th ఇన్ ద రెస్పెక్టివ్ టీసీఎస్ టాటా వాళ్ళు చేసినటువంటి సెంటర్స్ లో రాయవలసి ఉంటుంది. సో ఇది యొక్క మోడల్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సో ఏ రకంగా అడుగుతారు అనేది మనం చూద్దాం. సో లాస్ట్ డేట్ మీకు మరొకసారి చూస్తున్నాండి. దీనికి అప్లై చేయండి. టీసీఎస్ అనే వెబ్ లింక్ లో మీరు వెళ్తే అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, రిజిస్టర్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఇది గుర్తుపెట్టుకోండి, February 10th లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ డేట్స్ February 18th or 19th. మీరు చేసినటువంటి ఈ 2 డేట్స్ లో ఎప్పటికప్పుడు వాళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి అందరూ కూడా ఎవరైనా అప్లై చేయలేకపోతే అందరూ అప్లై చేయండి. ఇందులో సో ఏ విధంగా ఉంటాయి
మోడల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటది, వేటి మీద అడుగుతారు అనేది మనం చూసుకోవచ్చు. ఇందులో 3 రకాలైనటువంటి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సో ఏ మోడల్ ఇస్తారు, దాని యొక్క ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టైం ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం. సో ఫస్ట్ కేటగిరీలో న్యూమరికల్ ఎబిలిటీ దీని మీద 26 క్వశ్చన్స్ ఇస్తారు. 26 క్వశ్చన్స్ Q&A క్వశ్చన్స్. దీనికి 40 మినిట్స్ టైం ఉంటుంది. 40 మినిట్స్ టైం. సెకండ్ కేటగిరీలో వర్బల్ ఎబిలిటీ మీద ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీలో 24 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి టైం వచ్చి 30 మినిట్స్ టైము. థర్డ్ కేటగిరీలో రీజనింగ్ ఎబిలిటీ మీద ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్ ఇస్తారు. దిస్ టైమ్ అలాటెడ్ టు ది 50 మినిట్స్ టైం. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే 26 plus 24 50 plus 30 80 questions are there. 80 questions. So what is the time? 40 plus 30 70 plus 50 120 minutes time is there. That means 2 hours time exactly. 2 hours time. 80 questions 2 hours లో మీరు చేయవలసి ఉంటుంది. సో ఈ 26 క్వశ్చన్స్ కి 40 మినిట్స్ ఎలా డేట్ చేస్తారు. 24 క్వశ్చన్స్ కి 30 మినిట్స్ లో రాయాలి. 30 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం లో రాయాలి. దిస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఈ విధంగా ఈ న్యూమరికల్ ఎబిలిటీలో ఏవైతే ఉంటాయో మనం చూద్దాము. సో దాన్ని ఏ విధంగా చేయాలి, ఈ న్యూమరికల్ ఎబిలిటీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి మనం చూసుకుంటే, ఈ న్యూమరికల్ ఎబిలిటీలో నెంబర్ సిస్టము, అర్థమెటిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో వీటి మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ వస్తాయి న్యూమరికల్ ఎబిలిటీలో. సో ఈ రోజు న్యూమరికల్ ఎబిలిటీలో మీరు పూర్తి వీడియో చూడండి. లాస్ట్ లో 2-3 మోడల్ సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వర్బల్ ఎబిలిటీలో ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కంప్రహెన్షన్ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీలో ఐడెంటిఫైయింగ్ ద వర్డ్ అండ్ న్యూమరిక్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ ఎనాలజీ మీద అండ్ ఎనాలిసిస్, డెసిషన్ మేకింగ్, ప్రపోజిషనల్ రీజనింగ్, విజువల్ రీజనింగ్, సో వీటి మీద కాన్సెప్ట్ మీద ఉంటాయి. సో నేను ఎక్కువగా మీకు ఈ న్యూమరికల్ ఎబిలిటీ మీద వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తుంటే సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఎక్కడైతే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఉంటాయో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సరే ముందుగా మీ ముందు ఉంటుంది డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. కాబట్టి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దాని మీద ఉండే వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను. February 18th ఎగ్జామినేషన్ కాబట్టి ఈ లోపల న్యూమరికల్ ఎబిలిటీ మీద చాలా సింపుల్ వేలో, ఈజీ వేలో న్యూమరికల్ ఎబిలిటీని ఏ విధంగా చేయొచ్చు, 26 క్వశ్చన్స్ ని ఏ విధంగా చేయొచ్చు, ఏ మోడల్లో ఏ విధంగా ఇస్తే ఏ విధంగా చేయాలి అనే మోడల్లో నేను చెప్తుంటాను. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఫాలో చేయమని చెప్పండి. అండ్ ఇందులో టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం లాస్ట్ డేట్ మీకు చెప్పాను February 10th. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ February 10th లాస్ట్ డేట్. ఎగ్జామినేషన్ టైము February 18th ఆర్ 19th, ఈ 2 డేట్లో ఉంటాయి. సో మీరు అప్లై చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. దోస్ ఆర్ స్టడీయింగ్ ద బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు TCS ION అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా రిజిస్టర్ చేసుకోండి, చేయండి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours టైం. సో ఇప్పుడు న్యూమరికల్ ఎబిలిటీలో సో ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తారు అనేది దాని ప్రకారంగా మనం చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్. సో ఇవి దీనిలో కనుక మనం మంచి స్కోర్ కనుక చేసుకుంటే జాబ్ ని కొట్టడం వెరీ ఈజీ. సో ఎందుకంటే అందరికి కూడా జాబ్ ని మనం చేయడం అనేది ఇంట్రెస్ట్ గా ఉంటది కాబట్టి రావాలి. ఏదైనా చదివేసరికి జాబ్ కంపల్సరీ. సో దాని విధంగా చేయాలి. మొట్టమొదటిగా ఒక సమ్ న్యూమరికల్ ఎబిలిటీలో ఒక మోడల్ సమ్ ఇస్తాను. వాట్ ఈస్ ద క్వశ్చన్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్, మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్, మీన్ ఆఫ్ ది మోడ్ అండ్ మీడియన్, మోడ్ అండ్ మీడియన్
of the data given below. అంటే ఇక్కడ క్వశ్చన్ చాలా ట్విస్ట్ ఇచ్చారు. మీన్ మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయమనిలే. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ అంటే ఇక్కడ ఇది క్వశ్చన్ చూసుకోండి మీరు. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మోడ్ అండ్ మీడియన్ అంటే మోడ్ అండ్ మీడియన్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్ మీన్స్ నథింగ్ బట్ యావరేజ్. సో మనకి ఇక్కడ మీన్ కావాలి అంటే దేనికి కావాలి? మోడ్ మీడియన్ యొక్క యావరేజ్ కట్టాలి. దట్ మీన్స్ మోడ్ ప్లస్ మీడియన్ రెండు చేసి డివైడెడ్ బై 2 చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్స్ ఇచ్చారు? 8, 7, 5, 4, 9, 1, 3, 7, 6, 5, 2, 1, 6, 3, 9, 8, 4, 6. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మీన్ అడిగితే యాక్చువల్ గా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ నెంబర్ అబ్జర్వేషన్ చేయకండి. ఇక్కడ అడిగింది క్వశ్చన్ చూసుకోవాలి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మోడ్ అండ్ మీడియన్? మోడ్ మీడియన్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ఫైండ్ ద మోడ్, ఫైండ్ ద మీడియన్. ఆ రెండింటి యొక్క యావరేజ్ కడితే సరిపోద్ది మీన్. సో మోడ్ మీన్స్ ఫ్రీక్వెంట్ గా వచ్చేది, ఫ్రీక్వెంట్ గా తరచుగా వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ మోడ్. సో మోడ్ చూద్దాం. సో వాట్ ఈస్ ద మోడ్? ఏ నెంబర్ బాగా ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 8, 7, 5, 4, 9, 1, 3, 6, 5, 2, 1, 6, 3, 9, 8, 4, 6. అంటే 6 అనే నెంబరు ఎక్కువ సార్లు రిపీట్ అయింది, మెనీ టైమ్స్ రిపీటెడ్. కాబట్టి మోడ్ అనే నెంబర్ ఎంత? 6. నెక్స్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ ద మీడియన్? మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అంటే స్మాల్ టు బిగ్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాయాలి. రాసిన తర్వాత దాని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్, మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ అన్ని కూడా 1 to 9 నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 రాయండి. 1 ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. 1, 1. నెక్స్ట్ 2 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 2. హౌ మెనీ 3s ఆర్ దేర్? 1, 2. 2 3లు ఉన్నాయి. 4, 1, 2. 2 ఉన్నాయి. నెక్స్ట్ 5 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 5 కూడా 1, 2. అలాగే 6లు 1, 2, 3 ఆల్రెడీ 3 ఉన్నాయి మనం తెలుసుకున్నాం. 6, 6. 7, 1, 2 2 ఉన్నాయి. 8, 1, 2. 9, 1, 2 అన్ని 2 డేస్ ఉన్నాయి. సో ఎక్సెప్ట్ 2 తప్ప మిగతా అన్ని కూడా 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో మిడిల్ మోస్ట్ వాల్యూ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో టోటల్ 18. 18 అన్నప్పుడు ఇక్కడ నంబరు ఇలా నెంబర్ కట్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ 3, 4, 5 నెంబర్స్. 1, 2, 3, 4, 5 నెంబర్స్. ఇంకోటి నెంబర్ కట్ చేయొచ్చు. 2 నెంబర్స్. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ 2 మిగిలే మనకి. అంటే టోటల్ గా 18 అన్నప్పుడు ఇటు 8 కట్ చేసాం. 16 అయిపోయి 2 ఉన్నాయి. సో దీని యొక్క యావరేజ్ ఎంత? మీడియన్ 5 + 6/2 11/2 అంటే 5.5. సో ఇప్పుడు మోడ్ వచ్చింది, మీడియన్ వచ్చింది. సో ఇప్పుడు మీన్ అడిగారు కాబట్టి ఇక్కడ మీన్ ఎంత? మోడ్ 6 + 5.5/2 అంటే 11.5/2. దీన్ని డివైడ్ చేస్తే 5 2 10, 5 2 10, 15 అంటే 7, 5.75. దిస్ ఇస్ ద 5.75 is the ఆన్సర్. అక్కడ ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 5.5 ఇచ్చారు, 5.75 ఇచ్చారు, 6.25 ఇచ్చారు, 6.5 ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 5.75. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ సమ్స్ రావడానికి మనకి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొక మోడల్ సమ్ చెప్తాను. అంటే ఏజెస్ మీద ఏ విధంగా ఇస్తారు? ఏజెస్ ఇవన్నీ అర్థమెటిక్ లో కూడా అన్ని వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ సమ్స్ ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే ఎక్కువ మార్కులు మనకు న్యూమరికల్ ఎబిలిటీలో మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వన్ మోర్ సమ్ ఐ విల్ గివ్. అండ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ మీద సమ్ చూడండి. ద రేషియో ఆఫ్
ages of A and B is 9 years ago. 9 years ago means 9 సంవత్సరాల క్రితం. ఈ ago was 3:2. The ratio of their ages after 15 years, అంటే 15 సంవత్సరాల తర్వాత, years will be 35:24. So what is the ratio of percentages of A and B? ఇది క్వశ్చన్. సో దీని ఆన్సర్స్ ఇచ్చారు, ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ 4:3. ఆన్సర్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఏ 4:3, బి 5:3, సి ఆప్షన్ 5:4, డి ఆప్షన్ 3:2. సో ఒక్కొక్కసారి కూడా మనకి క్యాలిక్యులేటర్ అనేది ఒక్కొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటది. అక్కడ క్యాలిక్యులేటర్ మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 9 years ago was 3:2. అంటే 9 సంవత్సరాల క్రితం 3:2 ఉంది. ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 15 years అయితే 35:24. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి? అంటే ప్రెసెంట్ ఏజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 9 years ago తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 years ago ఏ ఏజ్ 3:2 అన్నారు కాబట్టి 23:12. సారీ 23:12 ఇచ్చారు. అప్పుడు ఏ ఏజ్ ఎంత అవుతుంది? 23x అనుకోవాలి. బి ఏజ్, ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 9 years ago వాజ్ 23:12. అంటే 9 years ago ఏజ్ కూడా 23x అనుకుంటే బి ఏజ్ ఎంత అవుతుంది? 12x. ఓకే, ప్రెసెంట్ ఏజ్ 12x. ప్రెసెంట్ ఏజ్ ఏ ఏజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఏజ్ ఆఫ్ ఏ 23x ప్లస్ 9. 9 సంవత్సరాల క్రితం 23x ఉంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? 23x ప్లస్ 9. అదే ఏజ్ ఆఫ్ బి 12x ప్లస్ 9. ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉంది? 12x ప్లస్ 9. ఆఫ్టర్ 15 years, 15 years లేటర్ అంటే హెన్స్ లేదా అనొచ్చు. ఆఫ్టర్ 15 years హెన్స్, ఫ్రమ్ నౌ అనొచ్చు. 15 years ఫ్రమ్ నౌ ఏజ్ ఆఫ్ ఏ ఎంత ఉంటుందండి? 23x ప్లస్ 9 ప్లస్ 15 అంటే 23x ప్లస్ 24. అది ఏజ్ ఆఫ్ బి 12x ప్లస్ 9 ప్లస్ 15. అప్పుడు 12x ప్లస్ 24. సో వీటి యొక్క అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం రేషియో ఎంత ఇచ్చాడు? 35:24. అంటే 23x ప్లస్ 24 బై 12x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 35/24. ఇక్కడ వరకు రావాలి. 9 years ago 23:12 అన్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు లెట్ ద ఏజ్ ఆఫ్ ఏ 23x, లెట్ ద ఏజ్ ఆఫ్ బి 12x. సో ప్రెసెంట్ ఏజ్, లెట్ ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 23x ప్లస్ 9, ఏజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 12x ప్లస్ 9. సో 15 years ఫ్రమ్ నౌ లేదా ఆఫ్టర్ 15 years ఏ ఈజ్ ఈక్వల్ టు 23x ప్లస్ 9 ప్లస్ 15, 23x ప్లస్ 24, 9 ప్లస్ 15. అదే ఏజ్ ఆఫ్ బి 12x ప్లస్ 9 ప్లస్ 15 అంటే 12x ప్లస్ 24. సో ఇక్కడ వచ్చేసరికి 23x plus 24 by 12x plus 24 is equal to 35/24. Ratio given. So by using cross multiplication, you will get 35 into 12x plus 24 is equal to 24 into 23x plus 24. So after calculation, 420x plus 35 into 24, 840 is equal to 24 into 23, 552x plus 24 into 24, 576. సో ఇప్పుడు ఎక్స్ లన్నీ ఒకవైపు, కాన్స్టెంట్ లన్నీ ఒకవైపు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేది 420x మైనస్ 552x is equal to 578 మైనస్ 840. చేసినప్పుడు ఇక్కడ మనకు వచ్చేది 26x is equal to 132. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 132x minus 132x is equal to minus 264. Minus minus cancel.
So what is the x value? X value 2. X value 2. Now, so what is the ratio of the percentage? Percentage ఎంత ఉంది ఇక్కడ? ఇది A by B 23 into 2 46 plus 9 12 into 2 24 plus 9 55 by 33 5 11 5 7 3s అంటే 5:3 రేషియోలో ఉంది. సో వాట్ ఈస్ ద రేషియో? 5:3. సో బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది. ఎక్స్ వచ్చిన తర్వాత ప్రజెంటేజ్ యొక్క రేషియో అడిగారు. ప్రజెంటేజ్ ఎంత ఉంది? 23x plus 9 12x plus 9. ఎక్స్ వాల్యూ 2 23 into 2 46 plus 9 55 12 into 2 24 plus 9 33 5 11 టేబుల్ 11 5 11 3 5:3. సో ఈ రకమైన మోడల్ సమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోడల్ సమ్స్ అన్ని కూడా న్యూమరికల్ ఎబిలిటీ మీద నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.